ఫ్రెండ్స్, లెట్స్ మేక్ కేఎఫ్సి కావాల్సిన ఐటమ్స్. ఫస్ట్ 1 ఎగ్ బ్రేక్ చేసుకోవాలి. తర్వాత చికెన్ బాగా మసాలా పెట్టించుకోవాలి. తర్వాత కార్న్ఫ్లవర్ పిండి. ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి, మీడియం సైజ్. 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఎంత వేసుకున్నాను కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. 2 స్పూన్స్. తర్వాత మన కేఎఫ్సీని ఫస్ట్ దీంట్లో ముంచాలి, బాగా పట్టించాలి. మసాలా కట్టిన వేసుకుని తర్వాత వెంటనే పొడిలో తీసి పొడి బాగా వచ్చేలాగా పెట్టుకోవాలి. అలా 3 టైమ్స్ చేయాలి. 3 టైమ్స్ చేస్తేనే కేఎఫ్సీ మనకు బాగా వస్తుంది. సరిపోతే కొంచెం కార్న్ మన అమ్మ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత చెమటలు పడేసిందో. దీంతో అయితే 3 టైమ్స్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే వేసుకోబోతున్నాం. కౌంట్ చేయండి. ఫస్ట్ బాగా ఉడికిందో లేదు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫస్ట్ ఉడికిందో లేదు చూసుకుంటాను. కాగిందా లేదా అని ఆయిల్ కౌంట్ చేయండి ఫ్రెండ్స్. 3, 2, 1 స్టార్ట్. కొంచెం ఆయిల్ తీసుకుని దాని మీద ఏంటి ఫ్రెండ్స్. ఇలా వేస్తూ ఉంటే బాగా కాలుతుంది. బాయిల్ అవ్వాలి. చెయ్యి అంతా జిగిరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకో వండ అయితే చేశాను. మన స్పెషల్ వండ ఇది. వండ వేసేద్దాం. ఫ్రెండ్స్ ఆనండి, మా అన్నయ్యకి అయితే ఇప్పుడు మీ సార్ ఫోన్ చేశారని అడుగుతాను. అన్నయ్య ఇప్పుడైతే ఇంకో వంట చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా కేఎఫ్సీ బాగా వస్తుంది ఫ్రెండ్స్. మనకు బయట ఉడుకుతున్నట్టు ఉంటుంది కానీ లోపల ఇంకా మెత్తగా ఉంటుంది. అంటే ఇప్పుడే కోసిన మాంసాలు లాగా ఫ్రెష్గా ఉంటుంది లోపల. మనం కొంచెం అటు ఇటు వేసుకుంటే సరిపోద్ది. ఒక్క చూడాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన అమ్మ చేసింది ఎంత కష్టపడి చేసినా మనం అయితే తిన్నాం. ఇప్పుడైతే నాకు ఎలా చెవకలు పట్టించేసారు ఫ్రెండ్స్. మొత్తం ప్రాణం చేసినట్టు అయిపోయింది. ఒక్క కేఎఫ్సీ ఒక్క ముక్క చేయడానికి ఎలా అనుకుంటుంది.
డైలీ మా అమ్మ ఎన్ని రకాలు చేసి పెడుతుంది. కోడిగుడ్డు ఫ్రై అనో, బంగాళదుంప కర్రీ అనో, ఇంకా చాలా రకాలు చేసి పెడతాయి కదా ఫ్రెండ్స్. కానీ మనం ఏం చేస్తాం, నా ఇది నచ్చదమ్మా అని పెడతాం అమ్మ అవుతుంది. ఫ్రెండ్స్ ఎంత చెమటలు కక్కేస్తున్నాను. ఈ చెమటలు నా మూతి కూడా మండిపోతుంది ఫ్రెండ్స్. అయ్య బాబోయ్, ఇది చెయ్యాలంటే మన మదర్సే బెటర్. మాల్తుందా రావాలి రావాలి. ఫెయిల్ అవుతాను ఈ డిష్లో ఫెయిల్ అవుతాను. ఈ గంట చూసినాక మా అమ్మ నన్ను చంపేస్తాడు. చూడండి ఫ్రెండ్స్ ఎంత గప్పలు తీసుకుని ఇదంతా. ఒక్కసారి కిచెన్ మొత్తం ఫ్రెండ్స్. ఇంకొండ అయితే తీసుకొచ్చు. ఫెయిల్ అవుతాను ఇటుకు మీద ఇటుకు పెడితే చూసారా ఫ్రెండ్స్. ఫెయిల్ అవుతాను. ఇప్పుడు మా అమ్మ చూసినాక నేను ఇంకా కర్రీలోనే కాదు, ఇంకా ఏ డిష్లో కూడా ఫెయిల్ అయిపోతానండి. ఒక్కసారి కిచెన్ చూడండి ఫ్రెండ్స్. నా పక్కన ఉన్నంత ఎంత గత్తర చేస్తాను. ఇప్పుడైతే మన డిష్ అయిపోయింది ఫ్రెండ్స్. మన చేయి చూడండి ఫ్రెండ్స్ ఎంత గలీజ్గా అయిపోయిందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హ్యాండ్ని కడుక్కోవాలి. మన పవిత్రమైన చెయ్యిని కడుక్కోకపోతుంది. ఇప్పుడైతే ఒక ప్లేట్ అయితే తీసుకోకపోతుంది. మనం ముందు చేసిన కూడా వేసేసుకోవచ్చు. చివరికి వచ్చింది ఇది ఫ్రెండ్స్. లైక్
షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఫైనల్ టిప్.